Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only. పైకి కూడా నేమ్స్ రాస్తారా మీరు? హార్ట్ సింబల్ అసలు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దీపక్ డిపికే. ఈరోజు మనం బుర్రా కేవ్స్కి వెళ్తున్నాం. బుర్రా కేవ్స్కి కాకుండా గోస్తాని వాటర్ ఫాల్స్ కూడా తర్వాత ముందు పెడతాను. ఈ రెండు ఒకేసారి కంప్లీట్ చేస్తున్నాను. ఈ రెండింటితో పాటు గాలికొండ వ్యూ పాయింట్ కూడా చూస్తున్నాను. ఈ మూడు ఒకేసారి బ్లాగ్లో చేస్తున్నా. ముందు బ్లాగ్లో చాలా ఒకేసారి ఒకరోజు 3 చేశాను, ఒకరోజు 2 చేశాను, ఒకరోజు 4 చేశాను, ఇంకో రోజు 2 చేశాను, తర్వాత ముందు కూడా 2 చేశాను. సో మిగిలిపోయినవి ఇవి. సో గాలికొండ వ్యూ పాయింట్ కూడా చాలా ఫేమస్ అని విన్నాను. అది బ్లాగ్లో చూడండి. సేమ్ గోస్తాని వాటర్ ఫాల్స్ కూడా చూడండి. బొర్రా కేవ్స్ మాత్రం చాలా ఫేమస్ అరకులో. ఇది నా లాస్ట్ బకెట్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఇదే ఫస్ట్ చూపించేస్తే నాకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు అని ఇది కొంచెం బాగా చూపిద్దాము అని అనుకుంటున్నాను. మరి అక్కడ ఎలా ఉంటుందో చూపించడానికి. నైట్ టైం అయితే బాగా ఉంది లైటింగ్ ఇవన్నీ. డే టైం కదా, దట్టు ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ సీజన్, కానీ జనాలు ఉంటున్నారు. లాస్ట్ టైం వెళ్ళాను కదా. సో మనం బొర్రా కేవ్స్కి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తానికి గాలికొండ వ్యూ పాయింట్ చూసి ఇప్పుడు మనం బొర్రా కేవ్స్కి వెళ్తున్నాం. గాలికొండ వ్యూ పాయింట్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. బాగుంది, అంటే ఒక చిన్న వ్యూ ఉందన్నమాట. కానీ నేను లమ్మసింగి వ్యూ పాయింట్ బాగా ఎంజాయ్ చేశాను. అదొక డిఫరెంట్ ఫీల్ అబ్బా. ఈ బొర్రా కేవ్స్ లొకేటెడ్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇది అనంతగిరి హిల్స్ ఆఫ్ ది అరకు వ్యాలీ. ఈ బొర్రా కేవ్స్ ఆ అనంతగిరి హిల్స్ అంటేనే అనంతగిరి వాటర్ ఫాల్స్ కూడా మనం చూసాం కదా, ముందు వ్లాగ్స్లో ఉంటాయి. అన్నీ చూడండి ఒకసారి. అరకు అన్నీ కలిపి ఒక దగ్గరే పెట్టాను. కొంచెం ఒకే రోజు చేస్తే చేయలేను. అది మినిమమ్ నేను 9 to 10 కవర్ చేస్తున్నట్టున్నాను. ఈ 9 to 10 కవర్ చేయాలంటే మినిమం 3 to 4 days ఉండాలన్నమాట. మనకు అంత ఓపిక లేదు ఒక్కడనే. ఫ్రెండ్స్తో అయితే ఓకే 2 to 3 days ఉండి ఏదో తీయచ్చు కానీ. సో అందుకే మనం ఇంటికి వెళ్ళి వచ్చి చేసాము. దీని హిల్ రేంజ్ వచ్చేసి 2600 feet to 4300 feet అనమాట ఈ బొర్రా కేవ్స్ హిల్ రేంజ్. ఇప్పుడు మనం గాలికొండ వ్యూ పాయింట్ చూసాం కదా ముందు బ్లాగ్లో, అది 4320 feet హైట్ నుంచి ఉంది, అబోవ్ ద సీ లెవెల్. ఈ బొర్రా కేవ్స్ ఒక్కటే 2600 feet to 4300 feet ఉంటుందట. దీని ఎలివేషన్ వేరీ వచ్చేసి అంత అసలు ఇవంత నేచర్ అసలు ఎలా క్రియేట్ అయ్యిందో ఏంటో కానీ సెక్సీ అసలు మామూలు కాదులేండి. చాలా అంటే చాలా. ఈ కేవ్స్ వచ్చేసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ ది కంట్రీ అనమాట. మన కంట్రీలోనే అంటే ఇండియాలోనే ఈ కేవ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్, అన్నిటికంటే పెద్దది. నాకు తెలిసి ఇండియా మొత్తాన్న కేవ్స్ ఉన్నది ఇక్కడే అనుకుంటున్నాను, అరకులో. ఎక్కడెక్కడో ఉంటాయి, కాకపోతే ఈ అరకు బాగా ఈ బొర్రా కేవ్స్ వల్లే ఫేమస్ అయింది కాబట్టి ఈ అరకు అన్నది. అరకుకు చాలామంది వస్తారు, బొర్రా కేవ్స్ చూడడానికే వస్తారు తప్ప అరకుకు చాలా తక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే బొర్రా కేవ్స్ 90 kilometers అయితే అరకు 114 kilometers. అరకు దగ్గర చూడడానికి ఏం లేదు పెద్ద. అక్కడ క్యాంప్ వేసుకోవడానికి ఉంది కదా. అంటే చాలామంది బొర్రా కేవ్స్ చూస్తారు, మనం వెళ్ళేములేండి. కటికీ వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ చూసాం కదా, అరకులోనే చూసాం. కానీ జనాలకి ఇవన్నిటికన్నా కేసే బాగా ఇష్టము, ఫేమస్ అయ్యిందనమాట. దానికి దగ్గరలోని కటికీ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. కాకపోతే చెప్తుంది అదే, బొర్రా కేవ్స్కి దగ్గర 6 kilometers ఉంటుంది కానీ కటికీ వాటర్ ఫాల్స్. కాకపోతే అది 2 kilometers ట్రెక్కింగ్ చేయాలి, 2 kilometers నడాలి, ప్లస్ అక్కడ వ్యానో జీపో ఎక్కాలి. ఈ కేవ్స్ ఎలివేషన్ వచ్చేసి 2313 feet అనమాట. ఆ కేవ్స్ వేరు, ఈ కేవ్ ఎలివేషన్ ఒక వేరు, అదొక ఎత్తు ఇదొక ఎత్తు. ఏదైనా ఇది 1000 feetలోనే ఉంటుంది అంతేలేండి. మనిషి 6 feet ఉంటుంటే కేవ్స్ ఉండవేంటి?
ఈజీగా ఉంటాయి. కాకపోతే నేను బొర్రా కేవ్స్కి మా డాడీకి అడిగాను, మా మమ్మీతో కూడా మొన్న డిస్కషన్ ఎందుకో వచ్చినప్పుడు నా చిన్నప్పుడు పట్టుకెళ్ళారట. గుర్తుందా అని అడుగుతున్నారు. నాకైతే అసలు గుర్తు కూడా లేదు. చిన్నప్పుడు అంట, నాకు మేబీ 5 years 4 years ఉండుంటాయి, ఇంతే ఉండుంటాను నేను. పాపం ఎంత ఇబ్బంది పడి పట్టుకెళ్ళి ఉంటారో మా పేరెంట్స్. అసలే చితనీగాండి కదా, గొప్ప చితనీగాండి కాబట్టి ఏం చేశానో ఏంటో. ఎలా వెళ్ళండి డాడీ అంటే బస్సే అంట. అబ్బా అసలు భలే పట్టుకెళ్ళారనిపించింది నాకు. ఊహ వచ్చిన మంకీస్, క్యూట్ మంకీస్. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మా పేరెంట్స్తో మేము అస్సలు ఒక్క నార్త్ టూర్ వెళ్ళాం అంతే. అది తప్ప ఇంకేది వెళ్ళలేదబ్బా. మా పేరెంట్స్ కొంచెం 40+ అయిన తర్వాత, మేబీ 35-40+ ఏమో నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ కాలేజ్, మా ఫ్రెండ్స్ ఇవే అయిపోయింది తప్ప పేరెంట్స్తో బయటికి పెద్ద వెళ్ళడానికి కూడా లేదు. లాంగ్ రైడ్స్ కానీ ఏదైనా మరి అలా అలవాటు అయిపోయింది. అందుకే ఇది మాత్రం చిన్నప్పుడు వెళ్ళానట. నేను ఫొటోస్ ఉంటే బాగున్నాను, వెతుకుతాను, ఉంటే పెడతాను, వెళ్ళే ఉంటాను. అంటే ఉంటుందో లేదో ఎతకాలబ్బా, ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. కానీ ఉండదు, ట్రై చేస్తానని ఏదో మాట వరుస కన్నాను. లక్కీగా ఉంటే పెడతాను, లేకపోతే లైట్. ఈ స్ట్రక్చర్ ఎక్స్టెండింగ్ టు ఏ డెప్త్ ఆఫ్ 260 feet. ఈ స్ట్రక్చర్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారట 260 feet వరకు. బొర్రా కేవ్స్ న్యాచురల్గానే ఫామ్ అయి ఉంటుంది. టూరిస్టులు వస్తున్నారని చెప్పి దానికి కూడా ఏదో మరి ఎక్స్టెండ్ చేశారు. మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఏం ఎక్స్టెండ్ చేశారో ఏం ఎక్స్టెండ్ చేయలేదో. కానీ 260 feet ఎక్స్టెండ్ చేశారట. మామూలు విషయం కాదు 260 feet అంటే. ఎంత క్యూట్ ఉన్నాయా. ఇది కన్సిడర్ వచ్చేసి డీపెస్ట్ కేవ్స్ కింద కన్సిడర్ చేశారు ఇండియాలో. అరే ఎంత క్యూట్ ఉన్నాయో. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు బొర్రా కేవ్స్. అది కూడా ఈ బ్లాగ్ పుణ్యమా అంటూ, లేకపోతే వెళ్ళను కూడా వెళ్ళనేమో. మా వాళ్ళందరూ వెళ్దాం అన్నారు, వెళ్ళలేదు మరి నేను. ఇది బొర్రా గుహలు తెలుగు లాంగ్వేజ్లో. కానీ ఈ బొర్రా గుహలు నుంచి కొంచెం మోడరేట్గా బొర్రా కేవ్స్ అనేసారు. ఇంకా ఆ గుహలు అంటే కేవ్స్ అనే. ఆ కేవ్స్ అనేది బాగా ఫేమస్ అయ్యింది, వరల్డ్ మొత్తాన ఫేమస్ అయింది. అడల్ట్కి అయితే 60 rupees, చిల్డ్రన్కి అయితే 40 rupees. రే ఎందుకురా, ఇందాకే నేను ఒకడు చూశాను, నన్ను ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాడు. త్రిబుల్స్ మధ్యలో పెద్ద ఆవిడ కూర్చుంది, వెనకాల ఒక అమ్మాయి కూర్చుంది. వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు, పాపం పడిపోయారు ఆవిడ. చాలా బాధ అనిపించింది నాకు. అందుకే వెళ్ళకూడదు స్పీడ్గా. ఇప్పుడు కూడా అలా ఏటో మరి. సరే, అడల్ట్కి 60 rupees అనమాట, చిల్డ్రన్కి 40 rupees. ఫోన్ కెమెరాకి అయితే 25 rupees. వీడియో కానీ స్టిల్ కెమెరాకి కానీ ఏదైనా 100 rupees. సో ఇది అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అన్నీ అలౌడే. కాకపోతే మనీ ఛార్జ్ చేస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ అని ఎగేసుకుంటూ వెళ్ళిపోవద్దు, మనీ మాత్రం ఛార్జ్ చేస్తారు పక్కా. దీని టైమింగ్ వచ్చేసి 10 AM to 5 PM మండే టు సండే. అసలు 5 PM పెట్టాడు. మనం అందుకే ఇంత హడావిడిగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే 5 PM ఎందుకు పెట్టాడంటే అవి గుహలు కదా, సో అక్కడ లైటింగ్ ఎక్కువ ఉండదు అనమాట. ఏదో లైటింగ్ వేస్తారు కానీ వాటికి వేస్తారు, మనకి కింద కనబడే అంత లైటింగ్ ఉండదు. మామూలుగా రోడ్డు మీద స్ట్రీట్ లైట్ వేస్తేనే రోడ్డు సరిగ్గా కనబడదు అప్పుడప్పుడు, ఇంకా గుహల దగ్గర లైట్లు ఏం కనబడుతుంది. అందుకే 5కి తొందరగా క్లోజ్ చేస్తారు మండే టు సండే. ఇది డిస్కవర్ చేసింది విలియం కింగ్ జార్జ్ గారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిస్కవర్ చేశారు. నేను చెప్పానా ఇది అలా వచ్చింది అని. ఆయన అలా డిస్కవర్ చేస్తేనే విలియం కింగ్ జార్జ్ గారు అది బొర్రా కేవ్స్ అని బాగా ఫేమస్ అయ్యింది. అది డిస్కవర్ చేయకపోతే అసలు ఎవరికి తెలిసేది కాదు. సో వి షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు విలియం కింగ్ జార్జ్ గారు. ఆయన వల్లే ఆ బొర్రా కేవ్స్ అనేది తెలిసింది. ఈ బొర్రా అంటే ఏం కాదు, బొర్రా అంటే హోల్, గుహలు అంటే చెప్పాను కదా, గుహలు అంటే కేవ్స్. సో బొర్రా కేవ్స్, బొర్రా గుహలు, బొర్రా హోలు, గుహలు కేవ్స్. హోల్ కేవ్సా? ఇంగ్లీష్లో చెప్పాలంటే హోల్ కేవ్స్. అయితే ఇది 1 million year old కేవ్స్ అనమాట. అమ్మ 10 లక్షల సంవత్సరాల క్రితం ఓల్డ్ కేవ్స్ అట. అంత పాతవి మహా అయితే. అంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా, మనకైతే ఇప్పుడే తెలిసింది. మనకి ఇన్ ద సెన్స్ 1994 ఆ సినిమా పేరేంటి, చిరంజీవి గారు నటించారు కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి.
రాఘవేంద్రరావు గారు తీసింది ఇక్కడే అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏమో మరి అక్క మానవ అని శ్రీదేవి గారు యాక్ట్ చేస్తారు కదా, ఆవిడ స్వర్గం నుంచి పడతారు కదా, అదంతా అరకు దగ్గర అనుకుంటున్నా. నేను ఎప్పుడో చూశాను ఆ సినిమా, చిన్నప్పుడు 1999లోనే ఎప్పుడో చూశాను. సో అదంతా బొర్రా కేవ్స్లోనే తీశారు అనుకుంటాను. మరి నాకు ఇప్పుడు సడన్గా స్ట్రైక్ కొంచెం అయ్యింది. తీస్తే వెల్ అండ్ గుడ్, తీయకపోతే సారీ. తీశారని నేను అనుకుంటాను మరి చాలా వరకు. అవన్నీ సీన్స్ కానీ కొన్ని బొర్రా కేవ్స్లో కానీ అన్నీ అనుకుంటున్నాను లోపలే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శివలింగం కూడా ఉంటుంది ఇన్సైడ్ ద కేవ్. అది చాలా ఫేమస్ అయ్యింది, దానికి ఒక చరిత్ర ఉందన్నమాట. ఆ ఆవు రావడము, అక్కడ ఏమంటారు స్టాచ్యూ కింద మారిపోవడం అని, అది చాలా పెద్ద స్టోరీ ఉంది. అది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి యూట్యూబ్లో కానీ ఏదైనా. ఇప్పుడు నేను ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతే, ఇంకా అయిపోద్ది టైం. అందుకే మన స్టోరీ కాదు కదా. సో అక్కడ శివలింగం కూడా ఉందట, అక్కడ చాలా ఫేమస్ అయింది శివలింగం కూడా. మనం చూడాలి మరి, అది చూసి తెరిద్దాం. లక్కీగా చూసారా ఇది ఓపెన్ చేసింది, లేకపోతే అంతే ఇక్కడ ఇంకో 10-15 మినిట్స్ వెయిట్ చేసేవాళ్ళం. అది క్లోజ్ చేస్తే 10-15 మినిట్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా 3 కిలోమీటర్స్ అట. ఇప్పుడు ఇలాగెళ్తేనే కటికి వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది. ఇంకా 3 కిలోమీటర్స్ తొందరగా వెళ్ళాలి. నాకు ఎందుకో బొర్రా కేవ్స్ చేసేవరకు బెంగగా ఉంది, ఎందుకంటే బొర్రా కేవ్స్ కొంచెం బాగా చూపిద్దాం అనుకుంటున్నాను. మనం ఎంత బాగా చూపిద్దాం అనుకున్నా అది ఎలా రావాలో అలాగే వస్తుంది. అది అప్పుడు చూస్తే 2 అవర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పడుతుంది అని ఉంది. నిజంగా 2 అవర్స్ పడితే మనకి 5 వరకు ఇక్కడే ఉంటాం. అప్పుడు మనం ఏమంత ఎంజాయ్ చేయం కదా, ఇలా చూస్తాం, వీడియో తీస్తాం, మాట్లాడతాం, వచ్చేస్తాం కాబట్టి మనకు అంత తలనొప్పి ఉండదు. కానీ మామూలుగా అయితే 2 అవర్స్ అన్నారు. మరి ఏటో నిజంగా 2 అవర్స్ పడితే మాత్రం 5 వరకు బిస్కెట్టే మనకి. మొత్తానికి వచ్చాను రా బాబు. ఇదేదో వెయిటింగ్ హాల్ అట, అంటే బాగా రష్ ఉన్నప్పుడు, లేకపోతే ఎండ ఉన్నప్పుడు, వర్షం వచ్చినప్పుడు అక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు లోపల. ఇదిగో బొర్రా కేవ్స్. ఈ పక్కనే రెస్టారెంట్ కూడా పెట్టేశాడు రోయ్. మనం వెళ్ళి టికెట్ తీసుకోవాలబ్బా. ఇప్పుడు అడల్ట్ 80 చేసాడా, అడల్ట్ 80, డిజిటల్ కెమెరా 100, వీడియో కెమెరా 100. అక్కడ నుంచి ఎంటర్ అయ్యాము. భయపడక్కర్లేదు, ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. మొత్తానికి మెట్లు దిగుతున్నాం. కరెక్ట్గా టికెట్ కౌంటర్కి గోస్తాని వాటర్ ఫాల్స్ అన్నారు. ముందు బొర్రా కేవ్స్ చూసేద్దాం ఎంత దిగాలో ఏంటో. ఇక్కడ గోస్తాని వాటర్ ఫాల్స్ ఎటువైపు ఏంటో, అక్కడికి వెళ్ళాక అడగాలరా బాబు. ఇవన్నీ ఏంటో వెళ్తే తెలుస్తుంది లోపలికి. అది ఎలా చూస్తుందో ఇందో నుంచి నా వైపు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఇలా వచ్చినట్టు గుర్తబ్బా. అప్పుడు ఈ స్టెప్స్ ఏం లేవు. అమ్మో అరే బాబాయ్, మంకిలు నా చుట్టుపక్కల ఉన్నాయి, ఎగురుతాయి. అప్పుడు నేను ఇవన్నీ చిన్నప్పుడు నాకు కొంచెం గుర్తుంది. ఇవేమి స్టెప్స్ లేవు అప్పుడు, ఓన్లీ ఏమంటారు కొండల్లాగా ఇలా రాళ్ళులాగా ఉండేవి. కిందకి వెళ్తే ఇంకొచ్చినట్టే, అటు వెళ్తే. ఇదే మెయిన్ ఎంట్రీ. ఇంకా అందరు ఇక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు. అబ్బా మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాం. అబ్బా ఇదంతా దిగాలి, ఇప్పుడు ఇదంతా దిగాలి. ఒరే ఇది సీజన్ కాదురా బాబు, అయినా ఎంతమంది ఉన్నారా బాబు. చూడండి అక్కడెక్కడో ఒక్క దగ్గర లైట్ వెలుగుతుంది అంతే. సెక్సీ ఉందా. ఇప్పుడు ఇదంతా దిగాలి. మనం అది దిగాము. ఈ కిందకు కూడా దిగితే ఇంకేదో ఉంది. కింద దిగే ముందు ఒకసారి ఇటు వెళ్దామని, ఇటు ఏముందో చూద్దామని. మా అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇలాగా. సెక్సీ ఉందా. చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు. ఇప్పుడు అక్కడ ఏంటి మైక్ ఉందా, తొందరగా వెళ్ళిపోండి అని చెప్పడానికేమో ఆ మైక్తో. చాలామంది ఇక్కడ వరకు వెళ్దాం. అమ్మా ఏముంది.
ఇక్కడ వరకు వెళ్ళి ఫొటోస్కి అలా వెళ్తున్నారు, కానీ మనం అలా ఇంకా కింద వరకు వెళ్ళాలబ్బా. ఇంకో అలా వెళ్ళాలి మనం కిందకి. వెళ్దాం. అలా కిందకి చాలా ఉంటుంటుంది. అర్రే బాబోయ్, మనం చాలా వెళ్ళాలి. ఇంకా ఇక్కడే నించుంటే అవ్వదు మనకి. చూడాలి. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారా? కరెక్టే అక్కడ లైటింగ్గా గృహాల దగ్గర. మనం కూడా ఇక్కడ సెల్ఫీ తీసుకుందాం. అది మాత్రం సెక్సీ ఉంది తెలుసా, చూడ్డానికి ఎదిరిపోయింది అసలు. ఎంత క్యూట్ ఉన్నాడు వీడు. హాయ్ అన్నప్పుడు అటు అరే 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 జాగ్రత్తరా, పట్టుకో అరే అరే బాబు. పిల్లల్ని అలా వదిలేయకూడదురా బాబు, రిస్క్. కిందకి వెళ్ళాలబ్బా, చాలా కిందకి వెళ్ళాలి. ఇక్కడ చెప్పాను చాలా కూలింగ్ ఉంటుందని. ఏసీ లాగా ఉంది, చాలా చల్లగా ఉంది ఇది. ఇంకా సమ్మర్లోనే ఇంత చల్లగా ఉందంటే వింటర్లో మరీ వణుకు వచ్చేస్తుంది. అలా ఏదో 2 కిలోమీటర్స్ కిందకి వెళ్ళాలట. మరి ఏటో మరి వెళ్ళినంత వెళ్దాం. ఇంకా 3:30 అయింది కాబట్టి. ఫొటోస్ తీస్తున్నారే, మనం తీయించుకుందామా? చూద్దాం. శివుడిది. అయ్యి బాబు, ఇంకా కిందకి వెళ్ళాలరా బాబు. ఇక్కడ ఫోటోగ్రఫీకి బాగుంది. ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇస్తే ఇక్కడ బాగా తీస్తారు. అక్కడ స్టిల్ ఇస్తున్నాడు చూడండి, అక్కడ నుంచి తీస్తున్నాడు. పాపం కనబడదు, పాపం అలా ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఏంట్రా బాబు, ఇది ఎంత ఉంది ఎక్కడానికి. ఇది చూడండి, ఏకంగా మూవీలో ఎక్కేటట్టు ఉంది. అంత చాలా పెద్దగా ఉంది. ఇదే శివుడు వాళ్ళది. మనం షూ వేసుకున్నాం, ఇక్కడి నుంచి దండం పెట్టేసుకుందాం. మనం ఇలా ఎక్కింది పైన శివుడు పార్వతి గారు ఉన్నారనమాట. అదే ఎక్కువ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ చాలా బలంగా కట్టరు తెలుసా. చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది అసలు. గృహాలు కదా. ఇంకా మనం అటువైపు వెళ్ళాలి, అది మెయిన్. ఇది శివుడు పార్వతి గారి గురించి. ఇక్కడ దండం పెట్టుకోవడానికి వస్తున్నారు. చూడండి, చాలామంది రాలేదు, చాలామంది స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా ఎక్కాలి. చాలా హైట్ ఉందబ్బా. ఇది చాలా 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 హైట్ ఉంది. అందుకు ఓన్లీ 145, నాట్ 145K. రీసెంట్లీ స్టార్టెడ్, రైట్? 4 months back started. That's why. Hope I will get 145K. Thank you. ఆ భయ్యే మంచి యూట్యూబ్ ఛానల్ అని అడిగాడు. ఎస్ అన్నాను. అలా వెళ్తూ ఎన్ని సబ్స్క్రైబర్స్ అన్నాడు. 145 అన్నాను. 145K అట. ఇంకొస్తే ఇంకెందుకు, నా అంత ఆనందంగా ఇంకెవరు ఉండరు. సెక్సీ. మన మెయిన్ బొర్రా కేవ్స్కి వచ్చినట్టున్నాం. ఇక్కడే ఇదంతా బొర్రా కేవ్సే. ఇందాక వచ్చింది కూడా బొర్రా కేవ్సే, కాకపోతే ఇవన్నీ కేవ్సే. సెక్సీ ఉందా. ఆ పైకి కూడా నేమ్స్ రాస్తారా మీరు. హార్ట్ సింబల్ అసలు సూపర్. లోపల ఎంత చల్లగా ఉందో తెలుసా. హైట్ ఉన్న వాళ్ళు పైన చూసుకోండి, గిబ్బని గుద్దేసుకుంటారు. నాకు తెలిసి ఇదే మెయిన్ ఏమో. ఇందా నుంచి అరుస్తున్నారు. ఎక్కడి నుంచి అరుస్తున్నారో ఏంటో తెలియట్లేదు రా బాబు. తెగ అరుస్తున్నారు. ఓరే బాబు, ఇంకెన్ని కిలోమీటర్లు రా. లోపల ఎంత చల్లగా ఉందో తెలుసా. ప్లస్ నాకు ఏదో వేరే కంట్రీకి వచ్చినట్టుంది. చీకట్లో కనిపించట్లేదు, కానీ అది తిరిపోయింది అసలు. నేను ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో ఏం తెలియట్లేదే. వాళ్ళ ఫొటోస్ కోసం చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. కనబడుతున్నారా? చిన్నప్పుడు వచ్చాను, కానీ ఇవన్నీ బాగా డెవలప్ చేశాడు తెలుసా. కింద ఫ్లోరింగ్ అంతా. ఎక్కడ రాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడికి ఎక్కిపోయాడు. లైటింగ్ ఏం లేదే ఇక్కడ. ఇంక ఇదే డెడ్ ఎండా ఇంకా ఉందా? ఇదే డెడ్ ఎండ్ లాగా ఉంది. ఫైనల్కి అయితే బొర్రా కేవ్స్ చూసాము.
నాకు సరదా తీరిపోయింది, అందుకే ఇది ఒక్కటే పెట్టుకుంటా అన్నాను. ఇంకా 2 ఉన్నాయి చూపించాల్సింది. గోస్తాని వాటర్ ఫాల్స్ ఎక్కడ తెలియదు కానీ బుర్రా కేవ్స్ చాలా బాగుంది. ఇది సీజన్ కాకపోయినా సరే చాలామంది వచ్చారు, అందరు నార్త్ వాళ్ళు వచ్చారు, చాలా బాగుంది. నాది ఐఫోన్ వల్ల కొన్ని నైట్ మోడ్ లాగా ఫొటోస్ బాగా వచ్చాయి. నాకు ఎందుకో మెమరీ కోసం అని చెప్పి వాడితో ఒకటి తీయించుకున్నాను. అంత బాగాలేదు, కొంచెం లావుగున్నాను, అట్ ద సేమ్ టైం బాగా అలసిపోయాను కదా, ఒక మెమరీ కింద ఉంటుందని చెప్పి తీసుకున్నాను. కానీ తప్పకుండా రావాలి దీనికి మాత్రం. కానీ చాలా బాగా నచ్చింది. ఇంకా 2 చూపించాలరా బాబు. కానీ బుర్రా కేవ్స్ చాలా బాగుంది, తప్పకుండా రండి. అంతే. All because of you, dripping lights paint the skies. Only you can make me move. You can make me move. Can make me move. అయిపోయిందబ్బా. బాయ్ బాయ్ బుర్రా కేవ్స్. సారామ్ అమ్మా, అయిపోయింది బుర్రా కేవ్స్. అందరికీ సరదా తీరిపోయి ఉంటుంది. ఇది మరీ ఎలాగంటే ఏమంటారు, కారు జీపులు వచ్చిన వాళ్ళు అక్కడే కదా, అక్కడి నుంచి నడడం అంటే ఇంకా నరకం వాళ్ళకైతే. బైకులకి కనబడలేదు కానీ అది 3000 స్టెప్స్ ఎక్కి దిగాను, 60 క్యాలరీస్ బర్న్ చేశాను. లోపల ఏసీ లాగా ఉంది అసలు. ఏంటి ఇంత సమ్మర్లో కూడా ఏసీలా ఉంది, బయటకు వస్తే మళ్ళీ దంచేస్తుంది ఎండ. అబ్బా, ఈ వాచ్ స్ట్రాప్ ఒకటి ఊడిపోయింది. వాచ్ తీసేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే లాంగ్ జర్నీలో ఈసారి ప్రిఫర్ చేయకూడదు, బరువు అయిపోతుంది. తీసేస్తే బెటర్ ఏమో. అవాయిడ్ చేయకుండా ఉండలేను, నొప్పి వచ్చినప్పుడు తీస్తాను. ఇప్పుడు మ్యాక్సిమం తీసేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఇప్పుడు తీయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉందబ్బా. బుర్రా కేవ్స్ మాత్రం చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందబ్బా. అది చూసారు ఎనర్జీ ఎలా వచ్చిందో. ఎందుకంటే అంత బాగుంది, అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. నేను చెప్పాను కదా మా డాడీ పేరెంట్స్తో చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానని. అప్పుడైతే దిగడానికి ఎంత భయంకరంగా ఉందో నాకు ఇంకా చిన్న విజువల్ ఏదో ఉన్నట్టు గుర్తు. అప్పుడు స్టెప్స్ కానీ ఇవేం లేవు. ఇప్పుడు నీట్గా స్టీల్తోనో ఐరన్తోనో బాగా వేసాడు. ఆగా వెళ్ళిపోతాను కదా. ఐరన్తోనో స్టీల్తోనో చేశారు, అవి సాలిడ్గా ఉన్నాయి అవి స్టెప్స్. నేను చూశాను మళ్ళీ ఇలా తిరిగి ఒక బ్రిడ్జ్ వేసినట్టు వేసారు స్టీల్. అమ్మ, ఎక్స్ట్రాడినరీగా ఉంది. లేకపోతే మరీను ఆ శివుడు గారు చూసాం కదా, అది అయితే ఇంకొంచెం పైకి ఎక్కాలి. అది చాలామంది ఎక్కట్లేదు. పర్లేదు లేదు, ఇంట్లో దండం పెట్టేసుకుంటాను అంటున్నారు చాలామంది పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు కూడా వెళ్ళట్లేదు. ఎవరైతే భక్తి ఉందో వాళ్ళు వెళ్తున్నారు. నేనైతే భక్తి కాదు కానీ ఏది కాదు కానీ అనుకోకుండా వెళ్ళాను, తీసాను, చూపించాను. ఇటువైపు బుర్రా కేవ్స్ ఇటు చివర అందరు అరుస్తూనే ఉన్నారబ్బా. పిల్లలైతే చాలా బాగా చేశాడు. నేను మెమరీ కోసం అని చెప్పి ఒక ఫోటో కూడా తీశాను. నా చిన్నప్పుడు ఎప్పుడో ఫోటో అనుకున్నాను కానీ అది దొరుకుద్దో లేదో తెలియదు. కానీ ఇది మాత్రం సెల్ఫీ కన్నా ఒక మెమరీ కింద. మరి ఇంత దూరం వచ్చాను కదా, ఎవ్వడు అడగలేదు నాకు ఫోటో తీసుకోమని. ఫస్ట్ టైం నేనే అడిగాను, నాకు ఎంతసేపట్లో ఇస్తావని. 2 మినిట్స్లో ఇచ్చేస్తాను. 2 మినిట్స్ అయితేనే తీసుకుంటాను, లేకపోతే తీసుకుని అనేసాను. ఇచ్చాడు, తీసేసుకున్నాను. తర్వాత గోస్తాని వాటర్ ఫాల్స్ అనుకున్నాను కానీ అది చాలా రిస్క్ అంట. సో నేను అందుకే పైనుంచి చూపించాను కదా, రిస్క్ అంట. కానీ చాలామంది వెళ్తున్నారట. నేను రిస్క్ చేయనమ్మా, ఏవైనా అనుకోండి చేస్తాను, వ్లాగ్స్ వదిలేను. కానీ ఐఎమ్ నాట్ ప్యాషనెట్ అబౌట్ వ్లాగ్స్ అనమాట. కొంతమంది ఉంటారు ఓన్లీ వ్లాగ్స్ కోసం ప్యాషనెట్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ వ్లాగ్స్. నేను అన్నీ చేసే టైప్ అనమాట. క్రికెట్ ఆడతాను, డ్యాన్సులు వేస్తాను, షార్ట్ ఫిలిమ్స్, వ్లాగ్స్. దీనివల్లే మనకి ఎక్కువ అయిపోతుంది స్టఫ్. సో నేను అందుకే ఆ రిస్క్ చేయాలి తలుచుకోవాలి. కొంతమంది రిస్క్ చేస్తారు. రిస్క్ చేసే వాళ్ళు చూడండి, నేనైతే ఫొటోస్ తీసి చూపిస్తాను ఎలా ఉంటుందో. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, కానీ రిస్క్ అంట. అందుకే నేను వెళ్ళలేదు. నాకు చూస్తేనే అర్థమైపోయింది అటు వెళ్ళేలా ఏం కనిపించట్లేదు అని చెప్పి ఆ వ్లాగ్లో పెడతాను చూడండి. ఓకే, ఈ వ్లాగ్లో బుర్రా కేవ్స్ మాత్రం తప్పకుండా రండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది.
ఈ వ్లాగ్లో ఇంకేదైనా మర్చిపోయినా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. బ్లాగ్ కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీపక్ DPK.